మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 3, 2, 1 గట్టిగా చప్పట్లు కొడుతూ ఈస్టర్ కంటెంట్ టీం ని మనం ఆహ్వానించుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్దిమంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులను పెకలించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. నా ఆత్మను అప్పగిస్తున్నారు. ఇది 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 సమాప్తమైనది. సూర్యుడు ఉదయించక ముందే మనం తిరిగి వచ్చేసేయాలి. ఆయనకి సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తొలగించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయ. సమాధి సమాధి తెరవబడి ఉంది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. పదండి, వెళ్ళి మిగతా వారందరికీ చెబుతాం. నిన్ను చూడాలని ఎంతో పరితపించాను. యేసు తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను, తోమా, మత్తయి, యేసు, నువ్వు బ్రతికి ఉన్నావు. మళ్ళీ ఎన్నడూ చూడమేమో అనుకున్నాం. ఎంతో భయపడ్డాం. నేనిక్కడ మీతో లేనా? ఓ దేవా, నీకు కృతజ్ఞతలు. యేసు, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలి పారిపోయాను. ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తున్నటువంటి యువ నాయకులు శ్రీ జునైద్ గారు వేదికకి సభ్యులను ఆహ్వానిస్తుంటారు. అండ్ ఆల్సో వెల్కమ్ ది గెస్ట్ స్పీకర్ రెవరెండ్ నామ్ గారు ఆన్ ది డయాసిస్. వేదికలోకి వారిని ఆహ్వానిస్తాం. అండ్ ఆల్సో వెల్కమ్ రెవరెండ్ ఐజాక్ గారు ఆన్ ది డయాసిస్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఈ సాయంత్రం ఇది మన ఫుట్బాల్ గ్రౌండ్లో మనమందరం కలిసి ఒకసారి మనమందరం యేసుక్రీస్తు జీవిత భాగాన్ని మనమందరం చూడగలిగాం. అదేవిధంగా మనతో ఇచ్చేసిన కొరియన్ పాస్టర్స్ అందరికీ పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ యూ ఆల్ టు మై కాన్స్టిట్యుయెన్సీ అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ దిస్ ఈవినింగ్. అదేవిధంగా మనమందరం ఇక్కడ కలవడం, దేవుడు ప్రార్థన చేయడం ఇది ఒక ఆనవాయితీ. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ సందర్భంలో ఉన్నా మనమందరం కలవడం ఒక ఆనవాయితీగా ఉంది. ముందు అక్కడ ఉన్న హాల్లో కలిసేవాళ్ళం, రిక్రియేషన్ హాల్లో ఉండేవాళ్ళ ప్రోగ్రామ్స్. ఈరోజు చాలా ఓపెన్గా ఫుట్బాల్ కోర్టులోని ఫుట్బాల్ గ్రౌండ్లోనే పెట్టారు. చాలా ఆనందదాయకం. ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన నా మైనారిటీ క్రిస్టియన్ సోదరులందరికీ, ఎస్పెషల్లీ పాస్టర్స్కి, ఎస్పెషల్లీ కొరియన్ పాస్టర్స్కి అండ్ మై ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఐ హార్ట్లీ వెల్కమ్ యూ అట్ దిస్ ఈవినింగ్ అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. పర్ఫార్మెన్స్ ఏదైతే మన క్రిస్టియన్ బ్రదర్స్ చేశారో
really very happy to see this performance and the face of the truth of the Jerusalem, what we have seen. నిజంగా ఇది చాలా ఆనందదాయకం. బట్ ఆ రోజులు ఎలా ఉన్నాయి, క్రిస్టియానిటీ ఎలా ఉన్నది, ఎలా స్ప్రెడ్ అయింది యేసుక్రీస్తు జీవిత విషయం పైన, ఇది నిజంగా వాస్తవం ప్రజలు తెలవడం, అందరూ చూడడం చాలా ఆనందదాయకం. ద ఫేస్ ఆఫ్ ద ప్రజెంటేషన్ వాస్ వెరీ నైస్. చాలా బాగా వాళ్ళకు వాళ్ళందరూ ఇంత బాగా వాళ్ళు ప్రజెంటేషన్ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ పేరు పైన కృతజ్ఞతలు. ఈస్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు మరి శానిటోరియంలో కంటాటా ప్రోగ్రామ్ చాలా మంచిగా అనిపించింది. ఇది వచ్చి రిజరెక్షన్ ఆఫ్ జీసస్. చాలామంది వచ్చారు ప్రజలు చూడడానికి. చాలా రియలిస్టిక్గా చేశారు వీళ్ళు, కొరియన్ టీం వాళ్ళు. మాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే చాలామందికి పునరుద్ధానం గురించి తెలియదు. సో ఇది ఒక మంచి అవకాశం అందరికీ. కళ్ళకు కట్టినట్టు మంచి నాటిక వేసి వీళ్ళు చాలా మంచిగా పోషించి ఆ పాత్రలో చాలా మంచిగా చేశారు. సో ప్రపంచానికంతా ఎవ్రీబడి నోస్ దేవుడు లేచాడు, తిరిగి లేచినాడు అనేసి. సో మేము దీంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండ్ హ్యాపీ గుడ్ ఫ్రైడే. అందరికీ నమస్కారం. మేము హోసన్నా గాస్పెల్ మిషన్ మదన్పల్లి నుండి వచ్చాము. ఇక్కడ ఈ ప్రోగ్రాం చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు ఇంత రియలిస్టిక్గా. మరి ఈ కంటాటా ప్రోగ్రామ్ను ఇక్కడ మదన్పల్లి ప్రాంతంలో ఆరోగ్యవరంలో ఈ విధంగా చాలామంది క్రౌడు అండ్ అతిథులు అండ్ పాస్టర్స్ చాలామంది బిలీవర్స్ మధ్యలో ఇంత రియలిస్టిక్గా వెనకాల సెట్స్ వేసి చాలా కంటికి కనిపించినట్లుగా ఈస్టర్ కంటాటా ప్రోగ్రాన్ని మేము చూసి చాలా ఆనందించాం. గుడ్ ఈవినింగ్, నా పేరు హిమచంద్. సో GCEA గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ద్వారా ఈస్టర్ కంటాటా కార్యక్రమాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అనేక చోట్ల క్రీస్తుని గూర్చిన సువార్తని అందించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ ప్రాంతంలో కూడా కంటాటా కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మరి ఎమ్మెల్యే గారు మరి ఎంతోమంది ప్రజలు ఈ కార్యక్రమానికి రావడానికి, అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధాన దృశ్యాలు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా చూడడానికి మరి దేవుడు ఎంతగానో సహకారాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ కంటాటా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది సువార్తను వినడానికి, ఎంతోమంది హృదయాల్లో క్రీస్తుని గూర్చి సువార్తను అందించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈస్టర్ కంటాటా మరి ఆంధ్ర తెలంగాణలో మేము దాదాపు 10 లక్షల మంది ప్రజలకి చూపించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అలాగే క్రిస్మస్ కంటాటా కూడా డిసెంబర్ మాసంలో మేము జరిగిస్తూ ఉంటాం. ఇది కూడా 20 లక్షల మందికి ప్రజలకి చూపించడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ కంటాటా కార్యక్రమం దేవుని సువార్త ప్రకటించడానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. నేను ఆశిస్తున్నా ఈ కంటాటా కార్యక్రమం ద్వారా ఎంతోమంది క్రీస్తుని గురించి తెలుసుకుంటారని. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభములు. ఈ లెంటన్ సీజన్లో క్రీస్తు శిలువ శ్రమల కాలంలో సెయింట్ లూక్స్ చర్చ్ ఆరోగ్యవరం సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ కంటాటా కార్యక్రమంకు విచ్చేసిన చాలామంది ప్రజానికం క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని అనుభవంలో, రూపంలో, దృశ్య రూపంలో చూసినారు. దాన్ని ఎంతో చక్కగా ప్రదర్శించినటువంటి వారు హైదరాబాద్ నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి యువతీ యువకులు, వారిని నడిపించినటువంటి సౌత్ కొరియన్ చర్చ్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ శిలువ శ్రమల కాలంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానాన్ని అనుభవించుట, దాని గురించి తెలుసుకున్నట్టు చాలా దీవెనకరము. క్రైస్తవ సంఘం, ప్రపంచ క్రైస్తవ సంఘం క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ఈ శిలువ శ్రమల కాలంలో క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన దీవెనలు మీ అందరికీ, ముఖ్యంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు కలగవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభములను, దీవెనలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం చూస్తే గనక ఆరోగ్యవరం, మదనపల్లి పరిసర ప్రాంతాలలో కని విని ఎరుగని రీతిలో ఎన్నడూ జరగని విధంగా ఈస్టర్ కంటాటా అనే ఒక గొప్ప కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అనేక మంది క్రైస్తవ విశ్వాసులైతేనేమి, అన్యులైతేనేమి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన అనుభవించినటువంటి వేదన, బాధలు, శ్రమలు, ఆయన శిలువ మీద పడినటువంటి కష్టములు, ఆయనను హింసించినటువంటి విధానము, ఆయనను మనందరి కోసము చంపబడినటువంటి విధానాన్ని,
జ్ఞాపకము చేసుకొని అదేవిధంగా ఆయన 3వ దినాన పునరుత్థానుడై లేచినటువంటి అనేక సన్నివేశాలు మరి ఈ ఈస్టర్ కంటాట కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వీక్షించగలగడము చాలా సంతోషకరము, దీవెనకరము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యవరం స్థానిక సిఎస్ఐ సంఘం పరిశుద్ధ లూకా ఆలయపు గురువు గారికి, సెక్రటరీ గారు నాషి ఆనిస్ మోజెస్ గారికి, సంఘ పెద్దలందరికీ కూడా ఈ పాస్టర్ వృత్తి తరపున, క్రైస్తవ విశ్వాసుల తరపున చేరి వచ్చిన భక్తజనం అంతటి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా జీఈఈసి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలను, ఆయన శిలువ మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని తెలుసుకోవడానికి గొప్ప భాగ్యము ఇటు కార్యక్రమం ద్వారా నిర్వహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ శుభాలను, దీవెనలను తెలియజేస్తున్నాను. ఈ సుమన్ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని దీవెనలు కలగాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.